ఈ సమయంలో ఏ దాహంతో నువ్వు ఉన్నావని దేవుని పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఏ దాహంతో నువ్వు ఉన్నావు, ఏ పనికి రాని ఆలోచనతో దాహాలతో నువ్వు బ్రతుకుతున్నావు, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటన్నింటిని ఈ రోజు విడిచిపెడతావా? కేవలం దేవుని పరిశుద్ధత కోసం దాహం కలిగి ఉంటావా? కేవలం దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆకలి కలిగి నువ్వు ఉంటే ఆయన స్వరూపంలోకి నువ్వు మార్చబడినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, 42వ రోజున మనము ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుంటే నిజమే అండి. ప్రతిరోజు చూసేవారికి నేను మాట మాట్లాడుతున్నాను. ఒకవేళ ఈ రోజే మొదటిసారిగా నువ్వు చూస్తున్నావేమో, మరి నేను ఒకటే అడుగుతున్నాను, నీలో ఎంత అపవిత్రత ఉంది, నీలో ఎన్ని పాపపు స్వభావాలు ఉన్నాయి, నీలో నువ్వు ఎంత పాపం చేస్తున్నావు, నువ్వు ఎవరెవరిని ఇబ్బంది పెడుతూ నీ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకుంటున్నావు, ఇతరుల జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు, ఒక్కసారి ఈ రోజు జ్ఞాపకం చేసుకో. ఆ పనికి మాలిన జీవితపు ఆకలి దాహాల నుండి బయటపడేసి కేవలం పరిశుద్ధత నిమిత్తము దేవుని చిత్తం చేయాలనే ఆలోచనతోటి పరలోకంలో మరి దేవుడు ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా భూలోకంలో నువ్వు అలా జీవించాలనే దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి వాటి నిమిత్తము నువ్వు ఆకలి దాహం కలిగి ఉండాల్సిందిగా మరి దేవుని పేరిట బ్రతి